దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. మనవారును నిష్ప్రయోజకులు కాకుండు నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవాదేవుడు మనకొక ఆజ్ఞిస్తున్నారు, ఒక మాట సెలవిస్తున్నారు. ఏంటంటేనంటండి, నిష్ప్రయోజులు కాకుండా మనము సమయోచితంగానంటండి సత్క్రియలంట శ్రద్ధగా చేయాలంట. నిష్ప్రయోజులు కాకుండా అంటే ఏం చేస్తే మనం నిష్ప్రయోజనం అవుతాం, ఏం చేయకపోతే నిష్ప్రయోజనం అవుతాము, నిష్ప్రయోజనం కాకుండా ఉంటాము. అలాగే మనము అవసరము నిమిత్తము ఏది అవసరమో దాన్ని బట్టి సమయోచితముగా, అంతేగాని ఏదో విధంగా చేసేసినట్టు కాదు, కానీ సమయోచితంగానంటండి చేయాలంట. ఎలాంటి క్రియలు చేయాలంట? సత్క్రియలంట. ఎలా చేయాలి? శ్రద్ధగా చేయాలంటండి. శ్రద్ధగా చేయాలని నేర్పించాలని చెప్తున్నారు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తీతుకి చెప్తున్నారు, తన కుమారుడైన తీతుకి చెప్తున్నారు. ఇంకా పై వచనంలో కనుక చూసుకుంటే కనుక మొదటి వచనంలో అధిపతులు అధికారులకి విధేయులు ఉండాలని, అలాగే ప్రతి సత్కార్యాలు మనం చేయాలని, సత్కార్యం చేయడానికి మనం సిద్ధపడి ఉండాలంటండి. ఏదైనా మంచి పని చేయడానికి మనం ముందుగానే సంసిద్ధులుగా ఉండాలి, అంతేగాని అప్పటికప్పుడు కాదు. కానీ మనము సత్క్రియలు చేసేవారుగా ఉండాలని, ఎవరితోనూ గొడవలు పడకూడదని, సంపూర్ణమైన సాత్వికము కనపరచాలంటండి వారి ఎదుట. ఎందుకంటే సంపూర్ణమైన సాత్వికం ఏదో ఏదో మాట్లాడమని కాదు, కానీ మన మాటల్లోని వాళ్ళకి సాత్వికం కనిపించాలి, ఎంత వినయం కనిపించాలి, విధేయత కనిపించాలి. కపటం అనేది మనలో ఉండకూడదనమాట. దూషించకూడదని, జగడమాడకూడదని చెప్తున్నారు. అలాగే ఇవన్నీ చేయాలంట. కానీ ఎందుకు చెప్తున్నాడంటే, ఇవన్నీ ఒకప్పుడు మనం చేయలేదు. ఎందుకంటే ఏదన్నా కోపం వచ్చినప్పుడు మనం వెంటనే రియాక్ట్ అయిపోయి మన సాత్వికమైన మనసునంతా కోపంతో, ఉగ్రతతో మనం ఎదుటివారి వైపు చూపిస్తూ ఉంటాము. అలాగే ఏదైనా గొడవ వచ్చినప్పుడు కలహాలకి ముందుగా ఉంటాము. చాలా గొడవలకి, జగడాలు ఆడటానికి ఉద్రేకం, ప్రతి దాంట్లోనూ మనము చాలా వెనకబడిపోతూ ఉంటాం అన్నమాట. దేవుని కృపను పొందుకున్నాం అనుకుంటున్నాం, కానీ ఆయనకి లోబడకుండా మనం ఏం చేస్తున్నామంటే ప్రతి లోకానుసారమైన ఈ కపటమైన ఆలోచనలు, చెడు మాటలు, అలాగే ఉద్రేకాలు, అలాగే అనేకమైన దెబ్బలాటలకి మనము ముందుగా ఉన్నాము. అలా కాదు, మీరు అలా ఉండకూడదు. మనం దుష్టత్వం, అసూయ అని మనం అసూయలో మనం ఉన్నామని ఒకరికొకరు ద్వేషించుకొని, ఎవరికైనా బాగుపడుతున్నారంటే వార్చనకుండా మనం ఉన్నాము. ఎవరినైనా చూస్తే అసహించుకునేవారుగా ఉన్నాము ఒకప్పుడు. కానీ ఇప్పుడు అంటండి, మనము మన రక్షకుడైన దేవుని యొక్క దయ, ఎవరి దయ అంటండి? యేసుక్రీస్తు ప్రభు వారి దయ వల్ల మనల్ని ఆయన ప్రేమ మనకు ప్రత్యక్షపరిచారు. అవునా కాదండి? ఆయన ప్రేమ మనకు ప్రత్యక్షపరిచారు కాబట్టి మనము ఇప్పుడు ఆయన ప్రేమ కలిగి ఉన్నాం. కాబట్టి మనము సమస్తమైన దుర్విషయాలు మనము ఉండకుండా సాత్వికమైన మంచి మనసు, నిష్కపటమైన మనసు మనం కలిగి ఉండాలని, అలాగే ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు వారిని ఎలాగా మనం ఎలాగ చూడాలంటే అండి, పై వచనాలు 13 వచనాలు చూస్తే కనుక, ధర్మశాస్త్ర వేది అయిన జనాను అపోల్లోనును శీఘ్రముగా పంపనంపుము, వారికేమీ తక్కువ లేకుండా చూడుము. వాళ్ళకంటే ఎవరైనా మనకి దగ్గరికి అతిథులుగా వచ్చినప్పుడు అంటండి, వారికి మనం ఏం చేయాలి? కొరత లేకుండా, తక్కువ లేకుండా, వాళ్ళని ఏమి బాధపడేవారిగా ఉంచకుండా మనము వాళ్ళందరికీ మంచి చేయాలి. వారికి కావలసిన ప్రతి దాన్ని మనము ఇచ్చేవారిగా ఉండాలండి. అది ఎలాగ ఇవ్వాలంటండి? నిష్కపటం అంటే ఎటువంటి దురుద్దేశము లేకుండా,
మనము ఆయన పట్ల వారికి మనము సేవలు చేస్తే కనుక అది సమయోచితమైన సత్క్రియలు చేస్తే కనుక సత్క్రియలు ఎలా చేయాలి? శ్రద్ధగా చేయాలి, అలా యందు భయభక్తులు కలిగి. ఎందుకంటే మనము ఆ యేసుక్రీస్తు ప్రభువారి కృప ద్వారా మనము రక్షణ మనకి దేవుడు ఇచ్చారు కాబట్టి. ఇందుకు ఎలా ఇచ్చారంటే, మనం ఈ లోకంలో కనుక ఉండి ప్రార్థనలు చేసిన అది వ్యర్థం. కానీ మనం రక్షణ బాప్తీసం తీసుకున్నప్పుడు మనకి ఈ లోకంలో ఉన్న ప్రతి దాన్ని కడిగి ఆయన ప్రేమ మనకు కనపరిచి ఆయన కృప మనకిచ్చి మనల్ని సంరక్షించుకున్నాడు కాబట్టి. ఎందుకంటే మనం బాప్తీసం తీసుకున్నాం కాబట్టి, ఆయన కృపలో మనం ఉన్నాం కాబట్టి మనలందరినీ ఆయన కాపాడుతున్నారు. కానీ చాలామంది కూడా బాప్తీసం తీసుకోకుండా కూడా బాగానే ఉంటారు, కానీ అది వేరే పద్ధతి. ఎందుకంటే మనము ఆయన కృపలో మనం ఉన్నప్పుడు, ఆయన బాప్తీసం తీసుకుని ఆయనలో మనం ఉన్నప్పుడు ఆయన కృప నిరంతరము మనతో ఉంటుంది. ఆయన కృపను మనం పొందుకున్నప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే క్షమాపణ, ఎలాగైతే ప్రేమ, దయ ఎటువంటివి అయితే కనపరిచారో మనము కూడా ఎదుటివారి పట్ల ప్రేమ, కనికరము, కృప అన్నిటినీ, ప్రేమ, దయ, జాలి ప్రతిదాన్ని కనపరిచేవారిగా ఉండాలి. అలాగే ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిష్ప్రయోజులు మనం కాకుండా మనము ప్రయోజకులు అవ్వాలంటే కనుక సమయోచితమైన సత్క్రియలు శ్రద్ధగా ఎదుటివారికి చేసేవారిగా ఉందాము. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.